బ్లౌజ్ డిజైన్ వేయడం కోసం నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ వైపున మనం ఏ డిజైన్ వేయాలి అనుకుంటున్నామో ఆ డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్క్వేర్ నెక్లో ఎలా డిజైన్ చేసుకోవాలి చూద్దాం. ఇలా ముందుగా ఈ స్క్వేర్ షేప్లో బాక్స్ గీసుకొని ఇక్కడ నుండి మనం ఏ డిజైన్ వేయాలి అనుకుంటున్నామో ఆ డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన లైనింగ్ పీస్ సైజులో బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. ప్యాచ్ కోసం కట్ చేసిన ఈ లైనింగ్ పీస్ని ఈ పీస్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ లెంత్ ఉండేలా బక్రం పీసుల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బక్రం పీసుల్ని ఆపోజిట్ కలర్ పీస్ పై వైపున పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న ఈ పీసుల్ని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. మధ్యలో ప్యాచ్ కోసం కట్ చేసుకున్న ఈ పీస్ని బ్లౌజ్ పీస్ పై వైపున పెట్టుకొని ఇదే షేప్లో మార్క్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసిన వైపున ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ప్యాచ్ కోసం కట్ చేసుకున్న ఈ పీస్ని లైనింగ్ పీస్ పై వైపున కట్ చేసుకున్న పీస్ని పెట్టి ఒకవైపున కుట్టు వేసుకోవాలి. లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ పై వైపున డిజైన్ వేయడం కోసం ఆపోజిట్ కలర్ పీస్ని స్క్వేర్ షేప్లో ఒక పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని ఇలా క్రాస్గా మరలా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కొన్ని పీసుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాచ్ కోసం ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ని ముందుగా మనం లైనింగ్ పీస్లో కట్ చేసాం కదా, ఈ పీస్ సైజులో మార్క్ చేసుకోవాలి.
ఈ పీస్కి పై వైపున ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ పై వైపున లైనింగ్ పీస్ పెట్టి నెక్ వైపున కుట్టు వేసుకోవాలి. లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పై వైపున కుట్టు వేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్కి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాచ్ పీస్ని పెట్టి కుట్టు వేసుకోవాలి. ప్యాచ్ కోసం కట్ చేసుకున్న ఈ పీస్ లైనింగ్ పీస్ని తీసుకొని పై వైపున కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పై వైపున కుట్టు వేసుకోవాలి. పై వైపున డిజైన్ వేసుకోవడం కోసం ఒక బకరం పీస్ని తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో నుండి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బకరం పీస్ని ఆపోజిట్ కలర్ క్లాత్ పై వైపున పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. బకరం పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పై వైపున కుట్టు వేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న ఈ పీస్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ పై వైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్కి మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పీసుల్ని పెట్టుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న ఈ పీస్ని ముందుగా మనం స్టిచ్ చేసుకున్న ఈ పీస్ పై వైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. రెండవ వైపున మరొక పీస్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో టక్స్లు వేసుకోవాలి.